అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ ఎగ్ ఫ్రై. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ టైం లేదా తక్కువ టైంలోనే టేస్టీగా చాలా బాగా ఈ సొరకాయ ఎగ్ ఫ్రై తయారు చేసుకోవచ్చు. అంత హడావుడి కూడా ఏమీ ఉండదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకు తక్కువ టైంలోనే రుచిగా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, రెసిపీ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ సొరకాయ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. సొరకాయ ఎగ్ ఫ్రై కోసం నేను మీడియం సైజు సొరకాయని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈ పొట్టుని పూర్తిగా శుభ్రంగా తీసేయాలి. సొరకాయకున్న ఈ తొక్కను శుభ్రంగా నీట్గా తీసేయండి. మీరు ఈ తొక్కు తీసేసిన తర్వాత వాటర్తోని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని మీకు వీలైనంతగా ఎంత సన్నగా అయితే అంత సన్నగా, చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. కట్ చేసాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సన్నగా మీకు వీలైనంతగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని సొరకాయ ఎగ్ ఫ్రై చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకునేంత టైం ఉంటే మీకు తప్పకుండా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. బాగుంటే నాకు కామెంట్ షేర్ చేయండి. మరియు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వాటర్లో క్లీన్ చేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలో కొంచెం మనకు ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకు మీరు 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఓకే, ఇవి వేసుకున్న తర్వాత మీరు కంటిన్యూగా కలుపుతూ పచ్చిమిర్చి మరియు ఆనియన్ ముక్కలు మనకు లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంట మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఈ రెండు పదార్థాలు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి. సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా మీరు గరిటెతోని ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయలు మెత్తపడేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికే విధంగా మీరు ఉడికించుకోండి. ఇప్పుడు మూత వేసుకోండి. మీరు మూత వేసుకొని చెప్పా కదా, మంట మీడియంలో ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఒక 4 నిమిషాల వరకు సొరకాయ ముక్కలను ఉడికించుకోండి. చూడండి, 4 మినిట్స్ తర్వాత సొరకాయ ముక్కలు మనకి మంచిగా మెత్తగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ చూడండి మొత్తం పైకి తేలుతుంది. ఈ విధంగా వస్తే మనకు సొరకాయ ముక్కలు పూర్తిగా ఉడికినట్టే. ఇప్పుడు మీరు ఎగ్స్ 4 నుంచి 6 వరకు ఎగ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి లోపల ఉన్న మిశ్రమాన్ని
ఇప్పుడు సొరకాయ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ సొరకాయ మిశ్రమంలోకి వేసుకోండి. మీరు ఎగ్స్ మీకు తగ్గట్టు 4 లేదా 6 వరకు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని ఇప్పుడు బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఈ టైంలో మీరు మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉన్న మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని గరిటెతో కలపకండి, అలాగే కదిలించకండి. అలానే ఉంచి ఇప్పుడు మూత వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేయండి. 2 నుంచి 4 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనకు ఇప్పుడు ఒక 2 నుంచి ఒక 3-4 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమాన్ని రివర్స్ ఇలా అనుకోవాలి. ఓన్లీ ఈ ఎగ్ మిశ్రమాన్నే రెండో వైపుకి తిప్పుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సొరకాయ ఎగ్ ఫ్రై అనేది బాగుంటుంది, చపాతీలోకైనా రైస్లోకైనా. ఓకే, ఈ విధంగా మీరు రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఇలానే ఒక 2 నిమిషాల వరకు మూత వేయకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఎగ్ మిశ్రమం కూడా మనకు దగ్గరగా గట్టిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని అంతా కలిపేసుకోండి. అంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలిపేసుకొని మీరు మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు ఈ టైంలో మీరు మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ చేయండి. చూడండి, ఎగ్ అనేది మనకు మంచిగా గట్టిగా దగ్గర వరకు ఉడికి ఉంది. కారం సాల్ట్ వేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మరియు 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత కూడా మీరు ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మీరు మూత వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత 1 నుంచి 2 నిమిషాలు, ఒక 2 నిమిషాల వరకు 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. సొరకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా సొరకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.